ఎంజీరావు గారు, కమ్యూనిస్ట్ చైనా అండ్ రష్యా ఒకవైపు ఉన్నాయి, అలాగే అమెరికా అండ్ నాటో దేశాలు మరోవైపు ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలని నిశ్చితంగా గమనిస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు, అనివార్యం అని చెప్పి మీరు భావిస్తారా? ఎటువంటి సంకేతం వెళ్తుంది ఈ విక్టరీ డే పీరియడ్ ద్వారా? ఎస్ అండి. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే ఇది మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా అని చెప్పలేరు. కానీ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు, ఇక్కడ హమాసు ఇజ్రాయెలు, ఇరాను ఇజ్రాయెలు, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, భారత్ పాకుల యుద్ధాలు, తర్వాత కంబోడియా లావోస్ యుద్ధం, ఆఫ్రికాలో సివిల్ వార్సు, వెనుజులా అమెరికాల మధ్య వివాదాలు, ఈ నాటో దేశాలు రష్యా మధ్య వివాదాలు, చైనా ఈ ఫిలిప్పైన్స్, చైనా తైవాను, సౌత్ చైనాలు, చైనా ఆగడాలు, ఇవన్నీ ఏంటంటే అదేవిధంగా ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం, ఇవన్నీ చూస్తే ప్రపంచంలో ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందంటారన్నమాట. ఇవన్నీ కలిసిపోతే ప్రపంచ యుద్ధమే. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ఒకసారి అలా కలిస్తే మూడో ప్రపంచ యుద్ధమే. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం అనేది అనివార్యం. మనం దాన్ని అవాయిడ్ చేయలేమండి. ఇట్ ఈజ్ ఇన్అవైలబుల్ అనమాట. అంటే తప్పకుండా ఇది జరుగుతుంది. మనం దాన్ని అన్అవాయిడబుల్, అంతటి మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుంది. రెండు, ఇలా నేను చెప్పినప్పుడు అంతగా అర్థం కాదు, కానీ సైద్ధాంతిక పరంగా చెప్పినప్పుడు తప్పకుండా మూడో ప్రపంచ యుద్ధం అని అంగీకరిస్తారన్నమాట. అది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రపంచ యుద్ధాలు రెండు దేశాల మధ్య జరగవు, రెండు సైద్ధాంతికతల, రెండు ఫిలాసఫీల మధ్య జరుగుతాయి అన్నమాట. ఇక్కడ డెమోక్రటిక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక పక్షాన, రెండు కమ్యూనిస్టు చైనా ఒక పక్షాన. ఇప్పుడు అమెరికాను అధిగమించి ఇది కూడా మిలిటరీ పవర్, ఆర్థిక పవర్ సంపాదించింది. ఇప్పుడు అమెరికా ప్రపంచ సూపర్ పవర్, సూపర్ పవర్గా ఉంది. ఒక ఏకధ్రువ ప్రపంచాన్ని ఏలుతుందన్నమాట అమెరికా ఆర్థిక చట్రం, IMF, బ్రిటన్ వుడ్స్, IBRD ఉంది. ప్రపంచాన్ని ఏలుతున్నాయి ప్రపంచ బ్యాంకులు, అమెరికాదవి MNCలు ఏలుతున్నాయి అనమాట ఆర్థికంగా. తర్వాత పొలిటికల్గా యునైటెడ్ నేషన్స్ పెట్టింది అమెరికా వాషింగ్టన్ DCలో ఉంటుంది, న్యూయార్క్లో, అది ఏలుతుంది ప్రపంచాన్ని. అదేవిధంగా టెక్నాలజీ పరంగా అన్ని విధంగా అమెరికా ఏలుతుంది. ఇటు చైనా అమెరికాని ఎదిగింది, కానీ దానికి ఒక ప్లేస్ లేదు ఆర్థికంగా, సామాజికంగా, ఇక దేని పరంగా కూడా అమెరికా దానికి ప్లేస్ ఇవ్వడంలా. కానీ ఇప్పుడు చైనా ఏం కోరుకుందంటే అమెరికా పెట్టిన చట్టాలని, ప్రజాస్వామ్య చట్టాలు వద్దు, దానివల్ల నాశనమే, నా కమ్యూనిస్టు చైనా, నా ఐడియాలజీ బాగుంటుంది, ప్రపంచానికి శాంతి నేనిస్తాను, కాబట్టి అమెరికాని పక్కన పెట్టేద్దామని నిన్న ఈ జీ జిన్పింగ్ మాట్లాడడం జరిగింది. అమెరికాని డైరెక్ట్గా తిట్టడం జరిగింది. కాబట్టి దాని ప్లేస్ కోసం అది పోరాడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే హిట్లరు లెబాన్స్రామ్ అని ఒకటి మొదలు పెడతాడు, ఈస్టర్న్ యూరోప్ అంతా నాదే, గ్రేటర్ జర్మనీ అని మొదలు పెడతారనమాట హిట్లర్. ఇదే విధంగా ఇప్పుడు చైనా గ్రేటర్ చైనా, పైకి చెప్పడంలే గ్రేటర్ చైనా, ఇందులో ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చైన్ కూడా ఉంటాయి, తైవాన్ ఉంటాయి, జపాన్లో కొంత భాగం ఉంటుంది, మంగోలియా ఉంటుంది, ఈ పాకిస్తాన్, భూటాన్ అన్ని భాగాలు ఉంటాయి అన్నమాట. గ్రేటర్ చైనా, గ్రేటర్ కమ్యూనిస్ట్ చైనా, చైనా ఎంపైర్, ప్రపంచం నా ఆధీనంలో ఉండాలని చైనా పోరాడుతుంది. కాబట్టి ఇటు కమ్యూనిస్టు, ఇటు డెమోక్రటిక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ సైద్ధాంతిక యుద్ధం అనేది తప్పదు. ఎందుకంటే ఈ రెండు ఓటమిని అంగీకరించవు, రెండు సమానమైన బలాలు ఉన్నాయి, చాలా దారుణమైన ఫోర్సెస్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 14,000 ఎయిర్ ఫోర్సు, 14,000 ఫైటర్ జెట్స్ ఉంటాయి. దీని దగ్గర రష్యా, ఇటు చైనా కలిపితే 8,000 ఫైటర్స్ ఉంటాయి. న్యూక్లియర్ వెపన్, క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్, బలాలు ఎవ్వరూ వెనక తగ్గరు. అంతటి ఘోరమైన యుద్ధం సంభవించబోతుంది. ఎందుకంటే సైద్ధాంతిక పరమైన యుద్ధం అనమాట. ఈ సైద్ధాంతిక పరమైన ఇజం ఏది, కమ్యూనిజం, డెమోక్రసీ, ఈ రెండింటి మధ్య యుద్ధం అనేది అనివార్యమైన ప్రస్తుతి చెప్తుంది. ఏదన్నా దేవుడు కరుణించి మిరాకిల్ ఇస్తేనే ఆగాలి, కానీ యుద్ధం ఆగే విధం మాత్రం ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఏదో జరిగిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అనేది చాలా డేంజరస్ వార్ అండి. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు 8 నుంచి 10 కోట్ల మంది జనాలు చనిపోవడం జరిగిందనమాట. 1939 నుంచి 45, 6 సంవత్సరాల పాటు 2 న్యూక్లియర్ బాంబ్స్ పేలింది. ప్రపంచ గతిని రెండవ ప్రపంచ యుద్ధం మార్చి పడేసింది. 250 సంవత్సరాల ప్రపంచాన్ని వెళ్ళిన బ్రిటన్ సర్వనాశనం అయిపోయింది. అమెరికా అని ఇటు USSR ప్రపంచంలో సూపర్ పవర్స్ అయినాయి. ఇప్పుడు 2 సూపర్ పవర్లు ఎదిగిన తర్వాత మళ్ళీ ఎవరు అనేది కొట్టుకుంటేనే యుద్ధం అనమాట. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం ఈరోజు అనివార్యమని మాత్రం ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు.